హలో ఎవ్రీవన్. సో మనం గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి రైల్వే రిక్రూట్మెంట్ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానివ్వండి, ఎల్పి కానివ్వండి, అలాగే జేఈ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి. సో లాస్ట్ టైం ప్రీవియస్గా ఏదైతే క్వశ్చన్స్ వచ్చినాయో ఆ క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో చాలా వరకు టాపిక్ కూడా మనం డిస్కషన్ చేసాము. ఈరోజు ఈ వీడియోలో పర్సంటేజ్ అనే టాపిక్ తీసుకోవడం జరిగింది. ఆ పర్సంటేజ్ టాపిక్లో ఇది ఫస్ట్ వీడియో అండి. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్లో వచ్చింది. సో డేట్ వచ్చేసి 2019 జనవరి 17 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ అండి. ఇది పర్సంటేజ్ నుంచి వెళ్ళి ద ప్రైస్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ మెటల్ రోజ్ ఫ్రమ్ 115 to 138 రూపీస్, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ. సో అక్కడ మెటల్ రోజ్కి సంబంధించి ఫస్ట్ 115 రూపీస్ ఉంది. ఓకే, 115 రూపాయలు ఉంది. ఆ 115 రూపాయలు కాస్త ఇప్పుడు ఎంతగా మారిందంటే 138 రూపీస్గా మారింది. సో అయితే ఎంత పర్సంటేజ్ పెరిగింది అని అంటుండు. ఓకేనా, ఫస్ట్ ఒకసారి చూడండి. 115 కాస్త 138 అయిందంటే ఎంత పెరిగింది అక్కడ? 23 అనేది పెరిగిందండి. ఓకేనా, ఎంత పెరిగిందంటే 23 అనేది పెరిగింది. మరి ఆ 23 అనేది దేని మీద పెరిగింది? మనకి ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉంటుందో ఆ ఫస్ట్ వాల్యూనే పెరుగుతుంది. మరి ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 115 ఉంది. సో పర్సంటేజ్ కావాలి కదా, కాబట్టి ఇంటూ 100. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. 115 నుంచి వెళ్ళి 138 రూపీస్కి పెరిగింది అంటే 23 రూపీస్ అనేది పెరగడం జరిగింది. మరి దేని మీద పెరిగింది అంటే ఏదైతే 115 రూపీస్ ఉందో ఆ వాల్యూ మీద పెరిగింది. ఎప్పుడైనా స్టార్టింగ్ వాల్యూ డినామినేటర్లో ఉండాలి, ఏదైతే పెరిగిన వాల్యూ ఉంటుందో అది న్యూమరేటర్లో ఉండాలి. ఇది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి పర్సంటేజ్లోకి చేంజ్ చేయాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. రైట్, ఒకసారి చూడండి దేంతో క్యాన్సిల్ అవుతుందో. డైరెక్ట్గా 23 5 115. ఓకేనా, నెక్స్ట్ 5తో మల్టిప్లై అవుతుంది చూడండి, ఒకసారి డివైడ్ అవుతుంది చూడండి. 5 20s అంటే ఎంత శాతం పెరిగింది అంటేనేమో 20% పెరిగింది. ఎంత పెరిగింది అంటే 23 రూపీస్ పెరిగింది. ఓకేనా, రైట్. మళ్ళీ ఒకసారి చూడండి. 23 రూపీస్ అనేది పెరగడం జరిగింది. సో స్టార్టింగ్ ఏదైతే అమౌంట్ ఉందో అది 115, పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకేనా, 23తోని 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 5తోని 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఓవరాల్గా పెరిగిన పర్సంటేజ్ ఎంత అంటే ఓవరాల్గా మనకు పెరిగిన పర్సంటేజ్ ఎంత అని వచ్చిందంటే సో 20% అనేది రావడం జరిగింది. ఓకే, ఇది సో రీసెంట్గా అంటే లాస్ట్ టైం జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, అంటే ఒకసారి చూడండి. జనరల్గా పర్సంటేజ్ టాపిక్ నుంచి ఆర్పిఎఫ్లో ఎట్లాంటి మోడల్స్ వస్తున్నాయి, ఓకేనా, ఎస్ఐలో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి, కానిస్టేబుల్లో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ 60 డిటర్జెంట్ సోప్స్ in a box. Okay, there are 60 detergent soaps in a box, 36 used. So what is the percentage of the remaining detergent soap? ఓకేనా, ఒక బాక్స్లో ఎన్ని సోపులు ఉన్నాయి అంటుండంటే మొత్తం ఓవరాల్గా ఒక బాక్స్లో టోటల్గా 60 ఉన్నాయని చెప్తుండు. ఇందులో ఎన్ని యూజ్ చేసిండట? 36 అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, 60లో 36 యూజ్ చేసిండండి. మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ ఎంత ఉంటుందంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ? 24 ఉంటుంది. అయినా సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రిమైనింగ్ డిటర్జెంట్? ఏదైనా మిగిలిన డిటర్జెంట్స్ ఉన్నాయో అవి మనకు పర్సంటేజ్ రూపంలో కావాలంటుంది. సేమ్ ఇంతకుముందు మోడలే చూడండి ఒకసారి. ఏదైతే రిమైనింగ్ వాల్యూ అది కనుక్కుంటున్నామో న్యూమరేటర్లో ఉండాలి. ఓకేనా, సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయో అది డినామినేటర్లో ఉండాలి. నెక్స్ట్ పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్ 6తో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 into 10 అంటే ఎంత వస్తుంది? 40% అనేది. సో వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ సోప్కి సంబంధించిన ఆన్సర్. ఓకేనా, రైట్. రెండు క్వశ్చన్స్ కూడా ఒకటే మోడల్. ఓకే, రెండు క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఒకే మోడల్లో ఉన్నాయి చూడండి. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో ఈ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన మోడలే క్వశ్చనే. ఓకేనా, ఇది 2019, ఇది 2019. సేమ్ ఒకే రోజులో వచ్చిన క్వశ్చన్స్ ఇవి రెండు కూడా. పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి వెళ్ళి 17th జనవరి 2019 రోజు జరిగిన ఎగ్జామ్లో పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి వచ్చిన సో రెండు క్వశ్చన్స్ కూడా మీకు బోర్డుగానే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ నేషనల్ లెవెల్ టెస్ట్ 500 స్టూడెంట్స్ అపియర్డ్. ఓకే, for the examination out of the students 42% of the students got 81 to 100. ఓకేనా,
ఒక ఎగ్జామ్లో అంటే ఒక ఎగ్జామ్కి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అంటే 500 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఇందులో 42% సో 42% స్టూడెంట్స్ 81 నుంచెళ్ళి 100% తీసుకొచ్చుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో 25% అంటే 25% 25% ఆఫ్ ద స్టూడెంట్స్ 61 to 80 మధ్య వచ్చినాయి. అలాగే అండ్ ద రిమైనింగ్ స్టూడెంట్ హ్యాస్ 41 to 60. రిమైనింగ్ స్టూడెంట్కి ఎంత వచ్చినాయట 41 to 60% వచ్చిందట. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యాస్ ఓకే 41 to 60%. ఓకేనా. రైట్ చూడండి, కొంతమందికి 42% వచ్చింది, కొంతమందికి ఎంత వచ్చింది 28% 25% వచ్చింది. 42 వచ్చిన వాళ్ళకు 81 to 100% వచ్చింది. 25% వచ్చిన వాళ్ళకు 61 to 80 వచ్చింది. అయితే 41 to 60 మధ్యలో ఉండే సో ఎంత 41 to 60కి కొంతమందికి వచ్చిందట పర్సెంటేజ్. ఆ పర్సంటేజ్ ఎంత అంటుంది చూడండి. ఓవరాల్గా జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం చూడండి, కొంతమందికి 42 వచ్చింది, కొంతమందికి 25 వచ్చింది. అంటే ఓవరాల్గా ఎంత కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఓవరాల్గా ఎంత కంప్లీట్ అయిపోయిందంటే 67 కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, 67% కంప్లీట్ అయిపోయింది. అంటే మిగతా రిమైనింగ్ 33% ఎవరికి వచ్చింది, ఈ 41 నుంచి వెళ్ళి 60% వచ్చిన వాళ్ళకి వచ్చింది. సో ఈ పర్సంటేజ్ ఎంతో కనుక్కోమంటుండు. రైట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకేనా, 41 నుంచి వెళ్ళి 60 మధ్యలో వచ్చిన వాళ్ళు 33% ఉన్నారు. కానీ ఆ పర్సంటేజ్ వాల్యూ కాదు మనకు కావాల్సింది, 33% నెంబర్ కావాలి. టోటల్ 500 మెంబర్స్ ఉన్నారు. ఇందులో 33% అంటే 33/100 కదా. రైట్, ఆ 33% వచ్చిన వాళ్ళు ఎంత 41 to 60. ఆ వాల్యూ అనుకోవాలి. 2 zeros క్యాన్సల్ చూడండి. నెక్స్ట్ 5 3s are 15, 5 3s are 16. అంటే 165 స్టూడెంట్స్ అనేది 41 to 60 మధ్యలో వచ్చిన పర్సంటేజ్ క్యాండిడేట్స్ అన్నట్టు. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది చూడండి ఒకసారి. ఎస్ఐకి సంబంధించిన ప్రాబ్లం ఇది. 2018 December 19 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ చూడండి. వీర్ స్పెండ్ 15% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్. ఓకేనా, అండ్ 60% ఆఫ్ ద ఇన్కమ్ హౌస్ హోల్డ్. ఓకేనా, నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఈ సేవ్ ₹2210 వాట్ ఈస్ ద మంత్లీ ఇన్కమ్. సో ఇచ్చిండు ఒకసారి చూడండి. సో ఇందులో ఓవరాల్గా రెండు ఎక్స్పెండిచర్స్ కనిపిస్తున్నాయండి. ఓకేనా, ఒకటి ఇంటి రెంట్ కోసం, ఇంకొకటి ఇంటి ఖర్చుల కోసం ఖర్చు పెడుతుండు. ఓకే రైట్, చూడండి. ఫస్ట్ది దేనికోసం ఖర్చు పెడుతుండు 15% అనేది ఇంటి రెంట్ కోసం పోతుంది. తను సంపాదించే ఇన్కంలో 15% ఖర్చు పెడుతుండు. చూడండి, 15% ఫస్ట్ రేషియోలో రాయండి. పర్సెంటేజ్ మన ఫ్రాక్షన్లో రాయండి. 15/100 ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. 5 3s 5 20s. అంటే ఓవరాల్గా తన ఇన్కమ్ 20 అనుకుంటే ఇక్కడ ఎంత ఖర్చు పెడుతుండు 3 parts ఖర్చు పెడుతుండు. అంటే ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూగా తీసుకుంటే మనకు చాలా రకాలుగా చేయొచ్చండి ఇలాంటి మోడల్స్. సో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ తన యొక్క సాలరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుంటే 3 parts అనేది ఎక్స్పెండిచర్. అంటే మిగతా రిమైనింగ్ ఫైనల్ వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ 17 parts ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకా 60% కూడా సో ఖర్చు పెడుతుండు. ఆ 60% కూడా ఏం చేద్దామంటే మనం సో ఫ్రాక్షన్లో రాస్తే 0 క్యాన్సల్, 2 3s 2 5s. అంటే ఇనిషియల్ వాల్యూ 5. సో ఎంత ఖర్చు పెడుతుంది ఇక్కడ 3 parts ఖర్చు పెడుతుంది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ 2 parts ఉంటుంది. ఓకేనా రైట్, ఇక్కడ చూడండి ఏదైనా క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయండి లెఫ్ట్ అలాగే రైట్లో. సో ఏదైనా క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయండి. 2తో చూడండి ఇక్కడ 10 times క్యాన్సల్ అవుతుంది. రేషియోలో ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ క్యాన్సల్ చేసుకోవచ్చు కదా. రైట్, 10 into 5 50. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 17 ఉంది. ఓకేనా రైట్, చూడండి. సో ఇఫ్ హ్యాస్ సేవ్ ద ₹220 2210. సేవింగ్ సంబంధించి ఇదే కదా. సో ఖర్చులు పోగా మిగిలినవి కదా మనం మీద రాసుకుంది. సో ఈ వాల్యూ ఎంత అంటుందంటే 2210 అంటుంది. అయినా ఈ వాల్యూ ఎంతో మనం కనుక్కుంటే సరిపోతుంది. రైట్, చూడండి 17 ఇక్కడ 22 ఉంది. 17 1s 17, అక్కడ 22 ఉంది. అంటే రిమైనింగ్ ఎంత వస్తుంది చూడండి. ఓకేనా 3 అంటే 5 అంటే 15 వస్తుంది. సో 17 3s సో 0కి 0 అంటే 17 into 130 చేస్తేనే 2210 వస్తుంది. ఇక్కడ నువ్వేం చేయాలి, ఇక్కడ కూడా 17 into 130 50 into 130 చేయాలి. సో ఎంత వస్తుంది చూడండి 13 into 5 60, ఎక్స్ట్రా 2 zeros ఉన్నాయి కాబట్టి 13 into 5 65,
ఎక్స్ట్రా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 6,500 అనేది అతని యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూగా తీసుకోవచ్చు, లేదా ఇంకో మోడల్ కూడా చాలా రకాలు కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 6,500 రూపాయలు అనేది ఇన్కమ్ రావడం జరిగింది. ఓకే, సో ఇది ఆర్పిఎఫ్ఎస్ఐకి సంబంధించిన మోడల్. రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 1560 ఈజ్ టు బి డివైడెడ్ A, B and C such that A get 50% of what B, ఓకేనా, and B get 20% of C. ఓకే, గెట్ హౌ మచ్ విల్ బి బి గెట్ అని ఇచ్చింది చూడండి ఒకసారి. మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి. అయితే సి కంటే సిలో 50% బి ఖర్చు పెడుతుంది. అంటే 100% సి అనుకుంటే ఇందులో 50% ఎవరు ఖర్చు పెడుతున్నారు? సో బికి సంబంధించిన వాల్యూ. నెక్స్ట్ చూడండి, బిలో ఎంత పర్సంటేజ్ ఇచ్చిండు? బిలో 50% ఇచ్చిండా? సారీ, సిలో బి అనేది 20% అన్నాడు. సిలో బి అనేది 20% అన్నాడు. నెక్స్ట్ బిలో ఏ అనేది ఎంత పర్సెంట్? 50% అన్నాడు. అంటే బిలో 50% ఏ కాబట్టి బిలో 50% అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 10 వస్తుంది. ఇది 10 అంటే 10:20:100. ఓవరాల్గా దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఓవరాల్గా 1:2:10 వచ్చింది. సో ఈ మొత్తం వాల్యూ ఎంత అంటుండంటే ఇక్కడ 1560 అన్నాడు. మొత్తాన్ని యాడ్ చేయండి. సో 13 పార్ట్స్ 1560 అయితే సో బీ గెట్ అంటే బీకి సంబంధించిన వాల్యూ అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కోమని ఇక్కడ. 13తో చూడండి 1 టైం క్యాన్సల్ అవుతుంది. 13 1 13, 13 2s. సో అంటే ఇక్కడ ఎంత అవుతుంది? ఇంటూ 120 అవుతుంది. సో 120 ఇంటూ 2 ఎంత? 0 4 220. సో 220 అనేది దీని యొక్క సంబంధించిన ఆన్సర్. ఇది 2018కి సంబంధించి ఆర్పిఎఫ్ఎస్ఐకి సంబంధించిన సో మోడల్. ఓకే.